హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు నైనా సర్వశక్తి మంత్రువు సర్వోన్నతుడైన ప్రభానికి వందములు స్తోత్రమైన మహాగణుడువును మహోన్నతుడైన ప్రభానికి వందములు స్తోత్రాజన అత్యంత పరిశుద్ధమైన సన్నిలో పరిపూర్ణ కృపలోనైనా నిలిచి ఉండే యోగ్యత అర్హత సిద్ధపడనైనా మీ యొక్క నామలు మాకు అనుగ్రహించమని మంచి నేలపడి విత్తనగా మీరు మాట్లాడే ప్రతి మాటను జ్ఞాన జాగ్రత్తగా తండ్రి భద్రపరుచుకునైనా నీలో నిలకడగా నిలిచే యోగ్యత అర్హత సిద్ధపడడం మాకు అనుగ్రహించమని మీరే మమ్మల్ని నడిపించమని సమస్తం జరిగించమని యేసు యొక్క పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడండి మనల్ని? పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మన పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదండి. చాలం. ఎందుకంటే దేవుడు పిలిచిన ఉద్దేశం మనం తెలుసుకుని ఆయనకి లోబడి ఆయన ఎందుకు పిలిచారో అందుకు అనుగుణంగా మనం జీవించేవారమే ఉండాలండి. దైవ చిత్తానుసారంగా జీవిస్తే సమస్తము కూడా అనుకూలపరిచేవారుగా ఉంటారు. ఎందుకు దేవుడు మనం ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడండి. మరి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచిన దేవుడు మరి ఆయననే మనం ఆయన పిలుపుకు తగినట్లుగా మనం ముందుకు వెళ్ళేవారమే ఉండాలండి. మరి ఈ విధంగా మరి లోకమంతా జీవిస్తూ ఉన్నదా? ఎక్కడుందనో ఎక్కడో కానీ కనపడదండి. దేవుని చిత్తం వేరే ఉంది, మన నడుస్తున్న నడవడిక కూడా వేరే ఉందండి. ఎందుకంటే ప్రసంగిలో స్పష్టంగా కనపడుతుంది చూడండి. 7వ అధ్యాయంలో 29వ వచనంలో ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎలా సృష్టించాడు మనల్ని? యథార్థవంతులుగా ఆయన మరి సృష్టించాడా, లేకపోతే అపవిత్రులుగా సృష్టించాడా? అపవిత్రులు అంటే లోపంతో ఉన్నవారుగా పుట్టించాడా? అంటే దేవుడు చేసిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయండి? 6వ రోజు ఆయన సమస్తం సృష్టిని చేసి ముగించి అంతా కూడా బాగున్నది అన్న మాట కూడా అక్కడ రాయబడి ఉందండి. తాను చేసిన దాంట్లోనూ చూసినప్పుడు అంతా బాగుందని తృప్తి పొందాను. అంతా బాగుంది, దేవుడు చేసిన దాంట్లో ఏ లోపం లేదండి. కానీ లోకంలోనూ ఉన్న జనమంతా ఏ విధంగా ఉన్నారండి? అనేక తంత్రములు అంటే విధానాలండి. ఒక్కొక్కరు ఒక విధానం, ఒక్కొక్కరు ఒక మార్గం అండి. కానీ దేవుడిచ్చింది ఒకే ఒక మార్గం అండి, ఒకే ఒక విధానం. దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తాం? ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధానం. బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయంటారు చూడండి. బతకడానికి ఒకటే మార్గం అండి, క్రీస్తు మార్గం అండి. ఏదో మార్గంలో నడుచుకుంటే చాలనుకుంటామని. కానీ అన్ని మార్గాల్లోనూ కూడాను గమ్యస్థానం చేరవండి. అనేక మార్గాలు కనపడితే మనకి ఒక ఊళ్ళో చూడండి, ఏ పక్క చూసిన రహదారులు కనపడతాయి, వీధులు కనపడతాయి. కానీ అన్నీ ఒక చోటుకి వెళ్తాయండి. మనం వెళ్ళవలసిన మార్గాన్ని మనం సక్రమంగా చూసుకుని దానిలో నడుచుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం. దేవుడిచ్చిన విధానంలోనూ దేవుడు సిద్ధపరిచిన మార్గంలో నడుచుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం.
అందుకే ఎప్పుడు కూడా మనకి ఎవరు ఉండాలి తోడండి? ఆయన కనుక మనకు నడిపిస్తే ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగా ముందుకెళ్ళేవారునే ఉంటామండి. అందరూ కూడా ఏ విధంగా ఉన్నారు? బతకడానికి కావాల్సిన విధానాలన్నీ కూడా తలవ మార్గాన్ని ఎంచుకున్నారు. అంతేకాదు వారు వెళుతున్న మార్గంలో తృప్తి లేకపోవడంతోనూ, వారికి బాధలు రావడంతోనూ మళ్ళీ దేవునిని అనుసరించడానికి కూడాను తలవ విధానాన్ని ఎంచుకుంటారు. దేవుని సహాయం కోసం కూడాను తలవ విధానం. అందుకే ఇన్ని మతాలు, ఇన్ని రకాల కులాలు ఎందుకు వచ్చినాయండి? నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, వారు ఒక దేవుణ్ణి నమ్ముకుంటారు, వారు ఒక మార్గంలో, ఈరొక మార్గంలో, అన్ని రకాలుగానండి. కానీ ఉన్నది ఏ మార్గం? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కానీ దాన్ని విడిచిపెట్టి ఏం చేస్తాం మనం? అనేక మార్గాలు, అనేక విధానాలు అనుసరించి చివరికి వచ్చేటికి భ్రష్టులుగా మారిపోతాం. మరి ఇప్పుడు చూస్తుంటే చూడండి, రోజు వార్తలు చూస్తున్నారు కదా, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా నడుచుకుంటున్నారో, చిన్న చిన్న విషయాల్లో కూడాను ఏ విధంగా మారిపోతున్నారు. ఎందుకంటే రక్త సంబంధికులు అనుకుంటాం, కానీ రక్త సంబంధం కూడా ఎక్కడో వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఒక్కోసారి చూస్తుంటే చాలా బాధ కలిగే విధంగా ఉంటుందండి. నిన్న మధ్యాహ్నం ఫోన్ చూస్తుంటే అందులో ఒక వీడియో వచ్చింది. ఏమిటంటే ఇక్కడ తెలంగాణలో అన్నదమ్ములు పెట్టలేనంటాడు. ఆయనకి 2 భార్యలు ఉంటే పెద్ద భార్యకి కుమారుడు, రెండో భార్యకి కొంతమంది పిల్లలు, వాళ్ళ కుమారులు ఉన్నారు. పొలం 2కి పనిచేసాడు. పనిచేసిన తర్వాత మొదటి భార్య కుమారుడికి ఇచ్చినటువంటి పొలం మీద వారి కన్నుపడి ఇబ్బంది పెడతాం మొదలుపెట్టారండి. అతను కోర్టులు తిరుగుతాం, అలా తిరుగుతూ దెబ్బలాటలు అక్కడికి వచ్చేసరికి నిన్న పొలం దగ్గరికి వెళ్ళి చేను దున్నుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరూ ఏకమయ్యి చేలోనే కొట్టి చంపేశారండి మొత్తం. ఊరంతానేమో ఫోన్లతోనేమో వీడియోలు తీస్తున్నారు, వాళ్ళేమో కొట్టి చంపేస్తున్నారు. అంటే మామూలు కర్రలు కాదు, పొయ్యిలో పెడతారు, కట్టిపేళ్ళు అంటారు చూడండి, అటువంటి వాటితో. మరి మానవ సంబంధాలు ఏమైపోతున్నాయండి? అందుకే దేవుడు మనం ఎందుకు పిలిచాడు, ఎందుకు మనం సృష్టించాడు, అసలు ఏమిటి అన్న ఆలోచన. ఎందుకంటే దేవుని వాక్యం లేదనుకోండి, వాళ్ళకే మనకు పెద్ద తేడా ఏమి ఉండదండి. ఆ వాక్యం కనుక మనలో లేకపోతే, ఆ దేవుని భయం కనుక మనకు లేకపోతే, ఏదో సమయంలో ఒక మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. ఖచ్చితంగా జరుగుతాయండి. ఏదో సమయంలో మనం కూడా అందులోనే పడిపోతాం. కానీ మన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధంగా ఉండి, ఎందుకంటే ఆదికాండం అంతా కూడా బయటికి నెట్టివేయబడ్డాం దేవుని వద్దకి నుంచి. ఆ తర్వాత నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నాలు చేస్తున్న వారిని దేవుడు మళ్ళీ పరలోకం చేర్చుకోవటానికి ఇచ్చిన మార్గమే పరిశుద్ధ మార్గమే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుని దగ్గరికి మనం వెళ్ళాలంటేనే పరిశుద్ధంగానే వెళ్ళాలండి. ఈ విరోధాలు, ఈ కొట్లాటలు, ఈ దోషండ్లు, ఈ కక్షలు, కార్పాటాలు అన్నీ మనం పెట్టుకుని పరలోక రాజ్యం ఎలాగెళ్ళగలుగుతాం మనం? అందుకోసం మనం పిలవలేదండి. మనం పిలిచిన దేవుడు దేనికోసం పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. పరిశుద్ధ మార్గంలో పరిశుద్ధంగా నడుచుకోవడానికి, పరిశుద్ధంగా ఉండటానికే మనల్ని పిలిచాడు. కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదండి. ఇష్టానుసారంగా జీవిస్తే జంతువులు కూడా ఉన్నాయండి.
వాటిల్లో ఒకదానిగా మనం చేసేవాడు, మనం ప్రత్యేకంగా చేసేవాడు ఏం కాదండి. ఎందుకంటే నాకు దోషింది ఏమిటంటే వాళ్ళ జంతువులకి మనుషులకి పెద్ద తేడా ఏం కనపడలేదండి. అక్కడ గట్టిగా 2 కేకలేస్తాయి, పారిపోతాయి. ఎంత మొత్తుకున్నా సరే ఆవిడ వాళ్ళ అమ్మగారు అయితే మొత్తుకున్నా సరే ఆవిడ గెంటేసి ఇష్టానుసారంగా మొత్తం ఎముకలన్నీ చూర్ణం చేసేసారు. ఒక్క ఎముక కూడా లేకుండా మొత్తం ఎరకొట్టేశారు. మరి ఈ విధంగా ఉండటానికి మళ్ళీ పిలిచాడు దేవుడు. లేవీకాండం 20వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. కావున మిమ్ములు మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడినై యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు? తన తండ్రి అయినను తన తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష. అసలు ఇక్కడ దేవుని చిత్తం ఏమైనది? తల్లిని తలకాయ బదలు కొట్టారు, అదేవిధంగా తండ్రి భుజం జారిపోయేలాగా భుజం విరిగిపోయేలా కొట్టారు. ఎక్కడికొచ్చేసరికి మొత్తం 2 కుటుంబాలు ఏమైనాయండి? ఆ భూమి అక్కడే ఉంది, ఎక్కడికి పోలేదండి. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే మనలో కనుక దేవుని వాక్యం లేకపోతే వాళ్ళకి మనకి పెద్ద ఏమి తేడా ఉండదండి. ఏదో సమయంలో మనం కూడా అలాగే ఉంటాం. అందుకే మనకి ఏమి ఇచ్చాడు? మనకి కట్టడలు, కొన్ని విధులు అనే దేవుడు మనకి ఇచ్చాడండి. వాటిలో నిలుస్తూ మన దేవుడు పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతలో మనం నిలిచేవారు కింద దేవుని పిలుపుకి తగిన విధంగా మనం ముందుకు నడిచేవారునే ఉండాలండి. అందులోంచి మనం బయటకు వచ్చామనుకోండి, ఇంక మనం పరలోకరాజు చేరటం అనేది అసాధ్యం. ఎందుకంటే మనం పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉన్న చోటు పరిశుద్ధమైంది. ఆ చోటులోకి మనం వెళ్ళాలంటే మనం కూడా మనకి పరిశుద్ధతలో నిలిచి ఉండేవారునే ఉండాలి. దేవుడు మనకి ఏ విధమైన విధులు ఇచ్చాడో ఆ విధుల్లో మనం ఖచ్చితంగా నిలబడేవారునే ఉండాలి. వాక్యం అనేది మనలో ఉండాలి. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధపరుస్తుందండి. అందుకే ఆయన వాక్యం ఎటువంటిదండి? 2 అంచుల ఖడ్గం ఉంటుందండి. మొఖమాటాలు ఉండవండి. మనం మాట్లాడితే మొఖమాటాలతో మాట్లాడతాం. మనం దేవుని వాక్యానికి మొఖమాటాలు ఉండవండి. ఎంతటి వారినైనా గద్దించగలదు, ఎంతటి వారినైనా దారిలో పెట్టగలదండి. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఇంకో చోట వాక్యం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 చూడము. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై యుండుడి. హల్లెలూయా. ఏ సమయంలో ఉండమన్నారండి? అంటే మందిరంలో ఉన్నప్పుడు ఒకటేనా?
మన మందిరంలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, ఈదిలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను, అక్కడ ఏమి ఉండాలంట? పరిశుద్ధత. సమస్త ప్రవర్తన ఎందునండి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు, ఆయన ఉన్న చోటుకి వెళ్ళలేరండి. ఆయన ఉన్న చోటుకి మనం వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే మనం దేవునికి లోపడకపోతే మన చివరిగా మార్గం చివరికి ఎక్కడికి వెళ్తామంటే సాతానన్న చోటుకి వెళ్ళిపోతామండి. ఎందుకంటే మనం వెళుతున్న మార్గం మనం తెలుసుకోలేకపోతే, గమ్యం కనుక మనం తెలుసుకోలేకపోతే ఆ ముగింపు చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు రావచ్చు. ఆ పొరపాట్లు అన్నిటి సరి చేయడానికి ఎవరున్నారు? మనకి దేవుని వాక్యం ఉంది. సమస్త ప్రవర్తనలోంచి మనల్ని పరిశుద్ధపరిచి దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని కనుక మనం హృదయం నిండా పెట్టుకున్నా ఉంటే అది మనల్ని సరిచేసే విధంగా ఉంటుందండి. వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఇంకా వాక్యానికి లోబడేవారుమనే ఉండాలండి. ఒకసారి ఏపీసీలు 4:24 చూడమ్మా. నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని. ఏం ధరించుకోవాలండి? నవీన స్వభావం అండి. ఎందుకే మనం ఎవరి పోలికలో ఉన్నాం? దేవుని పోలికలోగా ఉండి నడుస్తున్న మనలో మనం కొట్టుకు చేస్తే ఇంక మనం ఎక్కడికి వెళ్తున్నట్టండి? దేనికోసం అంటే ఒకసారి చూడండి, వాక్యంలో చూడండి. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రికలో 11వ వచనం చూడము. నీవైతే 6:11 నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. అదే బాప్తీసము. ఈ కుమారుడితో నడుస్తాము, ఆయనలాగే ఉంటాము, ఆయనకు లోబడి ఉంటామని బాప్తీసం ఎందుకు తీసుకున్నామండి? కానీ మనం ఎందులో పరిగెడతాం? ఇంకా ముసదు సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు ధైర్యంగా ఒప్పుకొనిన సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కళంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితుడునగు సర్వాధిపతి యుక్త కాలమునందు ప్రత్యక్షతను
కనబరుసును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుసు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయన చూడలేడు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇహమందు ధనవంతుడైన వారు గర్విష్ఠులుగా కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమైన మనకు దారుణముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. ఎందుకంటే మనం దేని మీద ఉండాలండి? విశ్వాసం. ఎక్కువ మన మనసు దేని మీద ఉంటుంది? సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే దేనికి లోబడిపోతారు? డబ్బులండి. సేవకులు కూడా అలా తయారయ్యారు, విశ్వాసులు కూడా అలా తయారయ్యారు. ఎందుకంటే కాడికి వచ్చేసరికి మా అయ్యగారికి 500 ఇస్తే కానీ ప్రార్థన చేయడం అన్న కాడికి వచ్చేసారు. చెప్పుకుంటున్నారండి బయట. తెలవకూడదు కాదు, అది ఆ స్థాయిలో పెట్టేశారు. మరి చిన్న చిన్న విశ్వాసాలు ఏమైపోతారు? మేము ఎక్కడికి పెట్టగలమయ్యా ఆయనకి? అస్సలు ఈ ఆలోచనది మనకి రాకూడదండి. ఎక్కడ తీసుకెళ్తున్నామండి? అవన్నీ వదిలేయమని చెప్తున్నాడు. అసలు మన నమ్ముకున్న దేవుడు ఎవరో మనం తెలుసుకుంటే మనం వెళ్ళే మార్గం కూడా బాగానే ఉంటుందండి. తెలుసుకోవాలి ముందు మనం వెళ్తున్న మార్గం, మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు. పాత పాటల్లో పాట ఉంటుంది చూడండి. ఊహల కందని లోకములో 293. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా 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 సర్వోన్నతుడా చేరావులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేరావులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా నీ శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా నీ శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలాలుగా కంఠధ్వని జలపాతముగా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము.
ఉన్నతుడా సర్వోన్నతుడా అల్పాయును మేఘాయును అన్ని కలంబుల నుండువాడా అల్పాయును మేఘాయును అన్ని కలంబుల నుండువాడా సర్వాధికారుండా సర్వేశా జీవుండా ఊహలకందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏ స్థితిలో ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంటే వెళ్ళగలం అని విధి విధానాలు మనం తెలుసుకోకుండా ముందుకు వెళితే ఈ లోకంలో ఉన్నట్లే మనం పాటించుకుంటూ వెళ్ళామనుకోండి, దాని మీద ఆశపడ్డాం అనుకోండి, కాడికి మనలో మన హృదయంలో ఎవరుంటారండి? సాతాను ఎక్కడో లేదు, డబ్బులోనూ ఉందండి. మన భక్తులు ఎంత ఎదుగుతామో అంతగా ప్రోత్సహించేది సాతానేనండి. డబ్బులు డబ్బులు డబ్బులు, ఆస్తి ఆస్తి, ఎన్నిటితోనే. కానీ కాడకి అసలు దేన్ని వదిలేస్తాం? మనం వెళుతున్న మార్గాన్ని కూడా వదిలేస్తామండి. వదిలేమంటే వదలం, అది ఇది కలిపి పట్టుకుని వెళ్తాం, చూస్తామండి. మోసపోయే వారి కింద ఉంటాడు. మరి పరిశుద్ధంగా అంటే ఎలాగా? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 8వ వచనం. శుద్ధ హృదయము గలవారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని సూతురు. హల్లెలూయా. ఎవరు చూడగలరండి దేవుడు? హృదయశుద్ధి అండి. ఆ హృదయం ఎలాగ ఉండాలి? శుద్ధి కలిగి ఉండాలండి. శుద్ధి అంటే ఏమిటి అమ్మా? స్వచ్ఛమైన పాలు పొయ్యి మీద పెడితే ఏమవ్వండి, కానీ అందులో ఏదన్నా సరే కొద్ది కలిసింది అనుకోండి, ఏమవుతుంది? ఎంతో పనికి రాకుండా మొత్తం పాడైపోతాయి. శుద్ధ హృదయము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసేది. ఎందుకంటే శుద్ధి అంటే ఏమిటంటే కల్మషము లేకుండా, దోషము లేకుండా, నింద లేకుండా, యథార్థంగా మనం వెళుతున్న మార్గంలో ముందుకు నడుచుకునేవారునే ఉండాలండి. మరి ఎన్ని కూడా మనలో ఉన్నప్పుడు మరి మనం వెళుతున్న మార్గం ఎలాగుంటుంది? కపటాలు, అదేవిధంగాను ముక్కుకు చోటుకి వెళ్తాం మానేసి పక్కదారులు పట్టడం, అదేవిధంగా 2 రకాల మనసులు కలిగి ఉంటాం. దేవుని విషయాలు వస్తే దేవునిలో ఘనంగా ఉండటం, మనుషుల విషయాలు వస్తే దేవునికన్నా ఎక్కువగా దాని గణంలో ఉండటం, దాన్ని వదలం దీన్ని వదలం, 2 రకాల మనసులు. ఎన్ని పెట్టుకున్నాను. అదేవిధంగాను మోసాలు చేయటం, మోసం అంటే అన్ని రకాలుగా వస్తుందండి. కేవలం మన పక్కన ఉన్నవారు మోసం డబ్బులు తీసుకుంటాం, అది కాదండి, అన్ని రకాలుగా వస్తుంది. ఏం చేస్తామంటే ఒక్కోసారి గవర్నమెంట్ దగ్గర మనం ఏమైనా తీసుకోవాలంటే మనం అక్రమ పద్ధతిలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. లంచాలు ఇవ్వటం, ఇలాగే రకరకాల మరి రేషన్ కార్డుల కోసం, ఆటల కోసం, వీటి కోసం మనం చేయకూడని పనులు కూడా చేస్తూనే ఉంటామండి. మరి ఇవన్నీ మనం పెట్టుకుని నేను వెళుతున్న మార్గం పరిశుద్ధ మార్గం అంటేని ఇవన్నీ మన వెనకాల రావండి.
వాటిని ఏం చేస్తాం మనం? చిన్న విషయాలు అనుకుంటాం, కానీ అందులో ఏమున్నది? మోసం అండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటుందండి. ఆశ ఉండొచ్చు, కానీ దురాశ అవ్వకూడదండి. అదే గర్భం ధరించిందంటే ఖచ్చితంగాను 9 మాసాలు కంటారు కదండి, పాపానికి అనేస్తుంది. పాపం ఎదిగిందంటే పరిపక్వం అవ్వకుండా కాయ వచ్చిందంటే ముగ్గక మాందండి, ముగ్గిందంటే చెట్టు మీద ఉండదు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు దేవుణ్ణి చూడలేకపోవటం? అందు గురించేనే ఇవన్నీ మనం పెట్టుకుని నేను వెళుతున్న మార్గం పరిశుద్ధ మార్గం అనుకుంటే దేవుణ్ణి ఎలా చూడగలుగుతామండి? ఇది అందరికీ వర్తిస్తుందండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నిష్కళంకమైన వాడు, సమర్థించే దేవుడు కాదండి. అందుకే వాక్యము 2 అంచులుగా ఖడ్గం అండి. అందులో దాంట్లో జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది? ఎదుటి వారిని గాయపరుస్తుంది, మనల్ని గాయపరుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది ఎవరండి? మనమేనండి. మరి ఎన్ని పెట్టుకుని మనం దేవులో నడుచుకుంటున్నామంటే మరి ఆయన మనం ఎలా చూడగలుగుతామండి? మరి ఈ లేవా అనవచ్చు, మనలో ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయండి. ఈ లేకుండా ఎవరూ ఉండలేదండి. ఏమిటి? కపటాలు, యథార్థంగా ఉండలేకపోవటాలు, వ్యర్థమైన వాటి కోసం ఆశపడటాలు, రకరకాలు ఎన్ని కూడా ఏమవుతాయి? మనకి మార్గంలోకి వెళ్ళటానికి ఆటంకాలుగా ఉంటాయండి. మరి ఎన్ని లేకుండా ఉండాలంటే మరి ఎవరి సహాయం కావాలి మనకి? దేవుని సహాయం అండి. అందుకే యాకోబులో ఉంటుంది చూడు, 4:8 చూడము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దీమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వాక్యం ఏమనిపిస్తుందండి అమ్మా? మొదటి వస్తున్నాం ఇందా మీ చదివిన ఇక్కడ. దేవుడి దగ్గర మనం వెళ్ళాలా, లేకపోతే మన దగ్గర దేవుడు వస్తాడా? అమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయనే మనల్ని శుభ్రపరుస్తాడు. ముందు మన చేతులు అంటే ఏమిటి? క్రియలండి. ఆ తర్వాత హృదయం, తలంపులు, ఎన్నిటిని ఎవరు శుద్ధి చేస్తారండి? ఆయనేనండి. మరి ఆయన దగ్గర ఎందుకు రారు అనుకుంటున్నారు? నిజమైన దేవుడి దగ్గర రమ్మంటే రారండి, ఎందుకంటే భయం. అందుకే మనిషి తనకు నచ్చిన విధంగానే వెళ్తాడు, కానీ దేవుడు చెప్పిన విధంగా వెళ్ళడండి. అందుకే చూడండి, అనేక విధాలుగా మార్గాలను ఏర్పరచుకున్నారు. ఆ మాట చదివారు కదండి అక్కడ. అనేక విధంగా ప్రసంగిలోనే. తంత్రం అంటే విధానాలండి. నేను ఒక రకంగా దేవుని దగ్గరికి వెళ్తాను, వారు ఒక రకంగా దేవుని దగ్గరికి వెళ్తారు, వారు ఒకటి దేవుని దగ్గరికి వెళ్తారు, నేను ఒకటి దేవుని దగ్గరికి వెళ్తాను. అందరూ దేవుడే అంటాం, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది అన్ని మార్గాల్లో ఒక చోటకి వెళ్ళవండి. అందుకే తలో మార్గాన్ని తల ఒక విధంగాను ప్రయాణం చేస్తాం. కానీ
వెళ్ళేది మాత్రం ఒకటేనండి. సత్యంలో నడిచిన వాడే వెళ్ళగలుగుతాడు. సత్యాన్ని మనం అనుసరించామనుకోండి, మన స్వతంత్రులుగాను మారుస్తుంది. సత్యం అనేది ఒకటే కదండి. అందుకే వెళుతున్న మార్గం ఎప్పుడూ కూడాను దేవుని ద్వారా ఏర్పరచబడినదే ఉండాలి. మరి మోసేను చూడండి, మోసేను దేవుడు పిలిచాడు, మనల్ని పిలిచిన విధంగానే దేవుడు పిలిచాడు. మరి మోసే పిలిపి విన్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. దేవుని బిడ్డలు నడిపించాడు. దేవుడే తోడై ఉన్నాడు. ఆయన నడిపించింది ఒకళ్ళిద్దరిని కాదండి, కొన్ని లక్షల మందిని నడిపించాడు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, దేవునికి విరోధంగా తిరుగుబాటు, తన మీద విరోధంగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. ఎన్ని తిరుగుబాటులు చేసినా సరే తాను ఎప్పుడూ కూడాను దేవునికి లోబడేవాడిగా ఉన్నాడు. దేవునికి ఆగ్రహం కలుగుతుంది అని ఒకసారి మోసేతో అంటాడు, నువ్వు నాకు ఎదురు చెప్పొద్దు, ఈ ప్రజలందరినీ నేను నిర్మూలన చేసేసి నీలోంచి నేను కొత్త జనాంగాన్ని పుట్టిస్తాను, నీలోంచే కొత్త జనాంగాన్ని పుట్టిస్తాను, నువ్వు నాకు ఎదురు చెప్పొద్దు, నాకు అడ్డు పెట్టొద్దు అని దేవుడు అడుగుతాడు, అంటాడు. అని మోసే ఒప్పుకోడండి. నిర్గమకాండం 32:9 చూడము. 9-14. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వీరు నాకు లోబడి నల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద ఉండును, మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. వీళ్ళందరూ నిర్మూలన చేసేస్తాను, నిన్ను ఒక్కడనే గొప్పగా చేస్తానంటే మనలో ఎవరితోనూ మాట్లాడితే అందరి గురించి ఆలోచిస్తాడా, తన కోసం ఆలోచిస్తాడా? ఇప్పుడు ఈ రోజుల్లోనే నేను గొప్ప జనంగా చేసేస్తాను, వీళ్ళందరూ నేను నిర్మూలన చేసేస్తానంటే సంతోషపడతాం, బాధపడతాం? అమ్మా, ఏ మనసు కలిగి ఉంటాం అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే అసలు అంతే. ఎందుకంటే ఒక 100 రూపాయలకి ఎంత పడి దొరికినాయి అనుకోండి, అక్కడ మనం 10 మంది ఉన్నాం అనుకోండి, 10 మందికి సమానంగా పంచుతారా, లేకపోతే ఆ దొరికిన వాళ్ళే తీసుకుని దాచుకుంటారా? చూసినా చూడకపోయినాను. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. హల్లెలూయా. మరి అన్ని లక్షల మంది ప్రజల్లోనూ మోసే ఎందుకు నడిపించాడు? ఈ హృదయం కలిగిన వాడు కాబట్టి అండి. దేవుడు అలా అడిగితే మోసే ఒప్పుకోడండి. ఇంకా ముంచదు అమ్మ. ఆ 32:9-14. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలు చూసి ఉన్నాను, వారు నాకు లోబడిన వారు, కావున నీవు ఊరుకుండుము, నా కోపం వారి మీద మండనిమ్ము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదను. మోసేతో చెప్పగా మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి గల బాహుబలము గలవాడు, ఐగుప్తు దేశములో నుంచి
రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేల ఆయన కొండల్లోనూ వారి చంపినట్లుగాను భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లుగాను కీడి కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. హల్లెలూయా. 2 రకాలుగా ఆలోచిస్తున్నాడండి. ఈ ప్రజలు అన్యాయం అయిపోతారని ఒకటండి, తను నమ్ముకున్న దేవుడి మీద నింద పడుతుందేమో అని భయం అండి. అమ్మా ఇంతగా తన గురించి ఆలోచిస్తున్నాడా లేకపోతే ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడండి? తనతో వచ్చిన ప్రజలు ఏమైపోతారో అని భయపడుతున్నాడు. తను నమ్ముకున్న దేవుని మీద నింద పడుతుందేమో అని. చూడండి ఏ మనసు కలవాడైనా. మరి మనం మన గురించి ఆలోచించుకుంటున్నామా లేకపోతే మన తోటి ఉన్నవారు అందరి గురించి మనం ఆలోచించుకుంటున్నామా? అలాగే మనం నమ్ముకున్న దేవుడి గురించి కూడా ఆలోచించుకుంటున్నామా? ఏ మనసు కలిగి ఉన్నాం? ఇంకా ముందు చదువు. నీ కోపాగ్ని నుంచి మల్లుకొని నీవు ఈ ప్రజలకు ఈ కీడు చెయ్యక దాని గురించి సంతాపపడుము. దేవునికి ఏం చెప్తున్నాడండి? ఒక విధంగా చూస్తే ఆజ్ఞాపించినట్టుగానే ఉంటుందండి. ఇంకో క్వశ్చన్ చదువు. చూడు, దేవుడే విచారపడ్డాడంటే తన ఆలోచన గురించి ఆయన మనసు ఎలా ఉందండి? ఇదే ఫిలిప్పీలో ఉంటుంది చూడండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి యుంజుడి. హల్లెలూయా. మోసేలో ఉందని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఈ మనసు అందరిలో ఉండాలని వాక్యం చెప్తుంది. ఇంకా ముందు చూస్తే ఆయన గురించి 32వ అధ్యాయంలోని 32వ వచనం చదువు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములోంచి నా పేరు తుడిసివేయమని బతిమాలు కొనుచున్నాను. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఉండేయండి, నా పేరు తీసేయండి. అంటే మన అందరిలో ఎవరినో ఒకరు జైల్లో పడేస్తామంటే అది మీరే నిర్ణయించుకోండి అంటే అందులో ముందుకు వచ్చేవాళ్ళు ఎవరండి? లేదా అందరిలోనూ ఒకళ్ళు చనిపోవలసి ఉన్నదని అనుకుంటే అందుకు ఎవరు ముందుకు వస్తారు? అమ్మా సీట్లు వేస్తే నమ్మరండి. ఏదో దేవుని దగ్గర ఆరాధన చేసుకోవడానికి వచ్చాం కానీ ఇవన్నీ మాకెందుకండి అని చెప్పి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఇంకో మార్గాన్ని నేర్చుకుంటాం. ఒక్కళ్ళు నిలవరు. శుద్ధ హృదయులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని. అందుకేనండి దేవుని చూడటం అసాధ్యం అండి. దేవుని ఎవరు చూడలేరు, ఎందుకంటే ఈ హృదయం సామాన్యంగా రాదండి. ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యానికి లోబడినప్పుడే వస్తుందండి. అందుకే
నరులు ఎవరో కూడాను దేవుడు చూడలేకపోయారు. ఇంకా ముందుకు వెళితే ఇక్కడ అబ్రహాము చూడండి, ఆదికాండం 14:22. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిస్తానని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీవు వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన మహోన్నతుడును సర్వోన్నతుడును దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా. ఆయన ఏమి తీర్మానం చేస్తున్నాడండి? కానీ ఈ రోజుల్లో చూస్తే ఎలాగుంటుందంటండి, పలానా వాళ్ళకి ఓట్లు వేయడానికి డబ్బులు ఇచ్చారు కదా, మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆఫీసుల మీద పడి దెబ్బలాడిన జనాన్ని కూడా చూస్తున్నాం. వాళ్ళకి ఇచ్చారు, మేము మనుషులు కదా, మా ఓట్లు కదా, మేము ఎందుకు మాకెందుకు ఇవ్వరు? ఇక్కడ మనలోని ఎవరికైనా ఒక ఇద్దరికి ఇచ్చి ఉన్నవాడు మానేస్తే ఎలా ఉంటుంది? పలహారంలోనూ చిన్నది ఏదైనా తేడా వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందండి? వాస్తవంగాను అబ్రహాము ఈ విషయంలోనూ పొందుకునే అర్హుడేనండి. ఎందుకంటే అబ్రహాము ఉన్నటువంటి ఊరి పక్కన సొదొమ గొమొర్రాలు ఉందండి. వాడి రాజులు పరిపాలిస్తున్నారు అన్నమాట. ఆ చుట్టుపక్కల 4-5 రాజులు కలిసి ఈ 2 రాజ్యాల మీద 2 పట్టణాల మీదకి వచ్చి దాడి చేస్తారు. దాడి చేసి అక్కడ ఎవరున్నారంటే అబ్రహాము తమ్ముడు కొడుకైనటువంటి లోతు కూడాను అక్కడ జీవిస్తున్నాడు. వాళ్ళు వచ్చి అక్కడున్న ప్రజల దగ్గరదే రాజుల దగ్గరదే మొత్తం అంతా కూడా ఆస్తి అంతా దోసేసుకుని అందులోనూ బలమైన తోళ్ళు అందరినీ తీసుకుని బందీలు చేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోతేనే అక్కడ ఉన్నవాడు ఒకడు వచ్చి అబ్రహాం దగ్గర చెప్తారన్నమాట, అయ్యా నీ సహోదరుడు కుమారుడు కూడాను పలానా వాళ్ళు వచ్చి బంధించి తీసుకెళ్ళిపోయారు, రాజులు వచ్చి యుద్ధం చేసి వాళ్ళతో పాటు వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు, బందీలు అయిపోయారు, వాళ్ళు అందరూ పట్టుకుపోతున్నారు, ఆస్తు బదులు అన్నీ పట్టుకుపోతున్నారని చెప్తే అప్పటికప్పుడేనే తన దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళను ఒక 400-500 మంది బలవంతులను తీసుకుని యుద్ధానికి బయలుదేరి ఆ రాజులను జయించి తన తమ్ముడి కొడుకైనటువంటి అతనికి తీసుకుని ఆ ప్రజలను తీసుకుని ఆస్తులన్నీ తీసుకుని ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ సొదొమ గొమొర్రా రాజులు వచ్చి అంటారన్నమాట, అయ్యా ఈ ఆస్తులన్నీ నువ్వు తీసుకో, మా ప్రజలు మాకు ఇచ్చేయి, తీసుకోవడానికి యోగ్యుడు నువ్వు అని చెప్పి అంట. అలా అన్నప్పుడు అంటాడనమాట, నేను అబ్రహామును ధనవంతునిగా చేసేనని ఎవరు చెప్పుకొనకుండానట్లు నేను దీన్ని తీసుకోను, నా దేవుని మీద ఒట్టు. హల్లెలూయా. ధనాశ సమస్త కీడులకు మూలం అవుతుందండి. ఆ మాట ఇందా చదివిన కాడ ముందుకు వెళ్తూ ఉంటుందండి. అక్కడ సమస్త కీడులకి ధనాశనే. అవకాశం వచ్చిందండి, సామాన్యమైన ధనం కాదండి. 5 రాజ్యాలకు సంబంధించిన ధనమును వీళ్ళు దోసుకున్న ధనం అంతా కూడాను ఎవరి చేతిలో ఉంది? అబ్రహాం చేతిలో ఉందండి. అది చెప్పినట్లుగా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంటుందండి, పూసికి పుల్లైనను ఆశించకు అని దేవుని వాక్యం ఉందండి. పూసిక పుల్లైనా సరే అది మన కాంది కనుక మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది రేపొద్దున ఉరితాడైపోతుంది. ఆ మాటకి అర్థం ఉరితాడంటే అర్థం ఏంటండి? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమయ్యి మరణం అండి.
అంటే రెండో మరణానికి వెళ్ళిపోతాం. పూసిక పుల్ల అంటే అర్థం అవుతుంది కదండి. పొద్దున్నే ఇంటి ముందు చూపురు ఉడతారు చూడండి, ఆ చీపురులో ఒక పుల్ల అయినా సరే మన కాంది తీసుకుని మన ఇంట్లో పెట్టుకున్నామంటే రేపు పొద్దున్న అదే ఉరితాడు అవుతుంది. అది ఆశించని హృదయమే శుద్ధ హృదయము. ఆ విధంగా ఎవరున్నారు? అబ్రహాం అండి. అందుకే సమస్త విశ్వాసుల తండ్రి ఎవరు? అబ్రహామేనే. మరి అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నా మనము ఏ పరిస్థితిలో ఉంటున్నాము? మరి ఆశిస్తే ఏం జరుగుతుందో కూడా వాక్యంలో ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథంలో చూడమ్మ 7:20. ఆశిస్తే ఏం దొరుకుతుందో ఆ కథ మీకు తెలుసు. ఆకాని కథ. ఆయ మీదకి యుద్ధానికి వెళ్ళి యెహోషువ 7:20 20 నుంచి 26 వరకు. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినని నిజము దోపుడు సొమ్ములో దేని ఆశించాడండి? ఒక సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాసబడి ఉన్నది. ఇంట్లో తీసుకొచ్చి పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళు అభ్యంతరం పట్టకపోతే అది ఎంతవరకు వెళ్తుందండి? వాడే తప్పు చేసుకొచ్చాడు, తీసుకొని ఇంట్లో పెట్టాడు, అందరూ కలిసి దాచుకున్నారు. రేపుతున్న అనిపించేటప్పుడు చిన్నప్పుడు కోడిగుడ్లు అప్పుడే కొంచెం మందలిస్తే దెబ్బేస్తే ఆ తర్వాత కోడిగుడ్లు తోటకూర కాళ్ళు అప్పుడే మందలిస్తే వాడు ఒకడే కాదండి, ఇంటిల్లి బాధకు వస్తుంది దోషం. అది ఆశించాడు, తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టాడు. ఆ శిక్ష ఎలాగుంది? అని కలిగి ఉన్నదంతా కూడా అక్కడ తీసుకొచ్చి ఆ గుట్ట మీద పాడేసి రాళ్ళతో కొట్టి ఆయన చంపేసి దేవుని అగ్ని వచ్చి శుభ్రంగా కాల్చివేసి, ఇంకా ముందు చదువుతూ ఉంటుందండి. కాల్చివేసింది పెద్ద, అదే ఆకాను లోయ అంటారు దాన్ని. అది కన్నీటి లోయ అండి. నేటి వరకును చూడండి ఆయన ఏం ఆశించాడు? యుద్ధం అంటే మనం కూడా యుద్ధానికి వెళ్తున్న వారమేనండి. ప్రార్థన యుద్ధం అండి. అందులోనూ వాటి మీద వీటి మీద దురాశ పడి ఉన్నాం అనుకోండి, ఆ దురాశ ఎక్కడికి వెళ్తుంది? అదేవిధంగా మరొకసారి చూడండి, రాజుల 2వ గ్రంథంలోను 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 27వ వచనం వరకును ఈయన ఎవరు? సేవకుడి దగ్గర పనిచేసి ఇంక చిన్న సేవకుడు అండి. నయమానికి కుష్ఠరోగం ఉందండి. ఆ నయమానికి కుష్ఠరోగం ఉంది. ఆయన ఎక్కడికి వచ్చాడు? దైవజనుడైన దగ్గరికి. ఆయన పేరు ఏంటమ్మా? అంతటా క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా
చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. చూడండి. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాసి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూసి గెహాజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చడికి పోలేదు. అందుకు ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టు నాకు తెలియదా? నా మనసు నీతో పాటు రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివలి తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇప్పుడు మన ప్రయాణంలోనూ ఎన్ని సంపాదించి ఎక్కడ పెట్టుకుంటామండి? ఎందుకంటే మనం అందరూ కూడా పరలోక ప్రయాణమే. యాకోబు అదే అన్నాడు, యాత్ర అన్నాడు. యాత్రికులము అంటే యాత్ర చేస్తున్న వాళ్ళం. ఎక్కడికి యాత్ర చేస్తున్నాం? పరలోకానికండి. ఇవన్నీ తీసుకొచ్చి మనం పక్కన పెట్టుకుంటే వీటిని తీసి ఎక్కడికి వెళ్తాం అమ్మా? ఎన్ని సంపాదించుకున్నాడు, ఇవన్నీ సంపాదించుకున్నాడు. ఆ ముందు ఎలీషా గారిని అడిగాడు ఆయన, అయ్యా నాకు వద్దన్నాడు. నా దేవుడు ఇచ్చింది నాకు చాలు, నా దేవుడు నాకు చాలు అని చెప్పి ఆయన వద్దన్నాడు. ఆయన బాధపడుతూనే అవన్నీ పడి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటేనే ఈ వెనకాల ఉంటే నేను ఇలాగ ఉంటాను, ఇంకా ఈ గారికి అవసరం లేదు, కానీ నాకు అవసరం కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఈయన ఏం చేశాడు, అది తీసుకోవడానికి ఈయనకి తెలియకుండానే వెనకాల పరిగెట్టుకుని వెళ్తున్న ఆపి, ఇదిగో ఇప్పుడే నా యజమాని మనసు మార్చుకున్నాడు, ఎవరో వచ్చారు ఇద్దరు, వాళ్ళకి ఏదో కావాలంట, ఇగో ఆయన అడగమన్నాడు, ఇవన్నీ తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు. ఆయన పంపించాడంటే ఆయన సంతోషంతో ఆయన ఏం చేశాడు, ఆయన 2 గాడిదలు నిండాను మూటలు కట్టి ఎత్తు పంపించాడు. చూడండి, పంపించాడు, తీసుకొచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇవన్నీ తెలియదు అనుకున్నాడు. కానీ ఎలీషా మనసు ఆయన వెనకాలే ఉందండి, గెహాజీ వెనకాలని. ఆయన ఏమోను కుష్ఠరోగాన్ని వదిలించుకోవడానికి వచ్చాడు, ఈయనేమోను పరిగెట్టుకెళ్ళి కుష్ఠరోగాన్ని తనకి తన ఇంట్లో వరకు తెచ్చుకున్నాడు. ఇందులో ఎవరు ఉత్తములు? ఇక్కడ గెహాజీ ఉత్తముడా, లేకపోతే ఆ కుష్ఠరోగం వదిలించుకున్న ఆయన నయమాను ఉత్తముడా? అంటే ఇక్కడ గెహాజీ ఎవరు? సేవకుడండి. ఈ సేవకుడు ఉత్తముడా? సేవకుడి దగ్గరికి వచ్చి తన పాపాన్ని వదిలించుకున్నటువంటి అతడు ఉత్తముడా? అప్పుడు అంటాడనమాట, నువ్వు దేనికోసం ప్రయాసపడ్డావో అదే నీకును నీ ఇంటి వారికి. చదువు అక్కడ. నీకును నీ సంతతికి. ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే మా బాగా తెచ్చడం అని అనుకోవచ్చు, కానీ ఆ తర్వాత ఏమంటుకుంటుందండి? తరతరముల వరకును. ఆదాము అవ్వ ఏం తీసుకొచ్చి అంటించారు మనకి? ఇప్పుడు ఉందండి అలాగేనే. అందుకే మనం పిలిచిన దేవుడు పరిశుద్ధుడు.
మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలా నడుస్తున్నాం దేవునితోనూ. ఏ మనసు కలిగి దేవునితో నడుస్తున్నాం. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూసేదారు. దేవుడిని చూడగలిగిన వారు ఉన్నారు, చూసారండి. మోసే చూశాడు, అబ్రహాం చూశాడు. మరి వాళ్ళ కనపడిన దేవుడు మనకెందుకు కనపడ్డావు? అందుకే ఆత్మ పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమండి. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వించును గాక. కట్టండి.